అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మన ఛానల్లో కొన్ని రోజుల క్రితం 2026 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఫైనాన్షియల్గాను, ఫ్యామిలీ పరంగాను, హెల్త్ పరంగా ఇలా ఒక 10 విభాగాలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. అది చూసిన తర్వాత మన మకర రాశి వాళ్ళు ఏంటి అంటే వీటితో పాటుగా అసలు 2026 ఏ నెలలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలా చేద్దామంటే వీడియో అనేది చాలా లెంత్ వచ్చేస్తుంది. అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఈ వీడియోలో 2026 జనవరి నుండి 2026 జూన్ వరకు అంటే మొదటి 6 నెలలు గ్రహాల గోచార రీత్యా మన మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలనే దానికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా మనం 2026 జనవరి నెల గురించి మాట్లాడుకుందాం. ఈ జనవరి నెల అనేది మన మకర రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అదృష్టాన్ని తీసుకొచ్చే నెలగా చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో మీరు కాస్త యారోగెన్సీని, కొంత కోపాన్ని, మొండితనాన్ని తగ్గించుకుంటే చాలు జనవరి నెల అనేది చాలా వరకు బాగుంటుంది. ముఖ్యంగా జనవరి 15వ తేదీ నుండి మకర రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ జనవరి నెలలో 19, 20 ఆ తేదీల్లో పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. మన జన్మరాశిలోనే ఏర్పడుతుంది. సో దీని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం జనవరి నెలలో దాని గురించి చెప్పుకుందాము. బట్ అది పర్వాలేదు, చాలా వరకు మనకి యోగించేదిగానే చెప్పుకోవాలి. ముందుగా మనం గ్రహాల గోచారం గురించి చెప్పుకొని తర్వాత ఫలితాలు చెప్పుకుందాము. జనవరి 12, 2026వ తేదీన మన మకర రాశి వారికి పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఇక్కడ పంచమాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. మంచి తెలివితేటలను ఇస్తుంది. అలానే ఏ పని ఎలా చేపట్టాలి, ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలన్న ఆలోచన దృక్పథాన్ని ఇస్తూ ఉంటుంది. మంచి క్రియేటివిటీని ఇస్తుందని చెప్పుకోవాలి. జనవరి 14, 2026న మకర రాశి వారికి అష్టమాధిపతి అయిన రవి భగవానుడు కూడా మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. ఈ రోజున మకర సంక్రాంతి అవుతుంది. ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. తర్వాత జనవరి 15వ తేదీన మనకి చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు మకర రాశిలోకి వస్తున్నారు. కుజుడికి మకర రాశి అనేది ఉచ్చరాశి అవుతుంది. సో ఉచ్చరాశిలో మకర రాశిలో కుజుడు యొక్క సంచారము. తర్వాత జనవరి 17వ తేదీన బుధుడు మనకి 6, 9 స్థానాలకు అధిపతి అవుతూ ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. సో 4 ముఖ్యమైన గ్రహాలు రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు, ఈ 4 కూడా మనకి మకర రాశిలోనే ప్రవేశం చేస్తున్నాయి, మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాయి. తర్వాత జనవరి 19, 20 తేదీలో చంద్రుడు కూడా మకర రాశిలోనే ఉంటారు. ఆ టైంలో మనకి ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అలానే జనవరి 20, 2026వ తేదీన మీనరాశిలో శని భగవానుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రవేశం చేస్తున్నారు. సో ఈ గ్రహాల కాంబినేషన్ని ఓవరాల్గా తీసుకుంటే ముందుగా ఇక్కడ మనకి పంచమ భాగ్యాధిపతుల యొక్క కలయిక, శుక్ర బుధుల యొక్క కలయిక అనేది. శుక్రుడేమో పంచమాధిపతి, బుధుడేమో 9వ స్థానానికి అధిపతి. రెండు కూడా పూర్వపుణ్య స్థానాలు, అదృష్టాన్ని తీసుకొచ్చే స్థానాలు. కాబట్టి మకర రాశి వారికి జనవరి 15వ తేదీ తర్వాత నుండి లక్ ఫేవర్ అనేది యాడ్ అవుతుందని చెప్పుకోవాలి. అంటే సంక్రాంతి తర్వాత నుండి తీసుకోండి. చక్కగా ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి తెలివితేటలను ఇస్తుంది. ఈ టైం అనేది విద్యార్థులకి చాలా బాగా యోగిస్తుందనే చెప్పుకోవాలి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా యోగిస్తుంది. అలానే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. శుక్రుడు 5, 10 స్థానాలకు అధిపతి. సో ముందు మనం ఒక్కొక్క స్థానం తీసుకుందాం. 5వ స్థానము, తర్వాత బుధుడి వల్ల 9వ స్థానము, కుజుడు వల్ల 11వ స్థానము, అలానే రవి వల్ల 8వ స్థానం యాక్టివేట్ అవుతుంది కదా. సో ఈ కాంబినేషన్ అనేది కొన్ని సందర్భాల్లో ఓవర్ నైట్ ఫేమ్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశిలో ఉంటూ క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, డాన్సర్స్ ఎవరైనా కానీ, జర్నలిస్టులు అయినా, అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కాస్త ఓవర్ నైట్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంటే మీ వీడియోలు సూపర్గా వెళ్ళడం కావచ్చు, మీ టాలెంట్ అనేది నలుగురికి ఈజీగా తెలియజేయడం ద్వారా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మీకు చాలా మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా చాలా ఆల్ ఆఫ్ ద సడన్గా వచ్చే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత సంతానం పరంగా కూడా ఈ టైం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం కొనుగోలు చేయాలి, లేదంటే వాటికి సంబంధించిన రిపేర్లు ఉన్నాయి, అవి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ నెల అనేది చాలా చాలా ఫేవరబుల్గా అయితే ఉంటుంది. అలానే ఉద్యోగం పరమైన విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉంది. శుక్రుడేమో దశమాధిపతి, బుధుడేమో 6వ స్థానానికి అధిపతి. 6, 10 రెండు కూడా ఏంటంటే ఉద్యోగము వీటిని తెలియజేసే స్థానాలు. ఇక్కడ కుజుడు వల్ల 11 కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీకు మనసుకు నచ్చిన ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి. అలానే దైవభక్తి కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఏదైనా సిద్ధ గురువులను కావచ్చు, మహామాన్విత ఋషులను లేదంటే కనుక సిద్ధులను ఎవరొకరిని కలుసుకునే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. అంటే ఏదైనా పీఠాధిపతులను వెళ్ళి కలవచ్చు, ఇలా జరిగే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి 8 కూడా రవి భాగవనుడి వలన 8వ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కదా. కాబట్టి 8 అనేది ఆయుష్ స్థానము, ఆకస్మిక విషయాన్ని తెలియజేసే స్థానము, ఇన్సూరెన్స్ పాలసీస్ వీటిని తెలియజేసే స్థానం. సో ఇక్కడ 5, 9 స్థానాధిపతులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి కాస్త ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా మెచ్యూర్డ్ అవ్వడము, లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మంచి గెయిన్స్ రావడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతమేర పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్. మరి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఏం లేవా అంటే పాజిటివ్స్తో పాటు కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కుజుడు ఉచ్చరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, జన్మరాశిలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నాడు. అలానే రవి భగవానుడు కూడా మనకి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. రవి కుజుల యొక్క కలయిక కొన్ని సందర్భాల్లో ఇది విపరీతమైన యారోగెన్సీ ఇచ్చేస్తుంది. ఎవడు ఏం చెప్పినా కూడా వినకపోవడము, నువ్వు నాకు చెప్పేంత తోడవా అనే ఇది కావచ్చు, లేదు అంటే మనకి తప్పు అని తెలిసినా కూడా మనం తప్పు ఒప్పుకోకపోవడం కావచ్చు, లేదంటే విపరీతమైన మొండితనం, నాకు ఇలా జరగాలి ఇలాగే జరగాల్సిందన్న మొండితనం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి విషయాల ద్వారానే మకర రాశి వారు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కావచ్చు, మంచి మంచి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ టైంలో మిమ్మల్ని మీరు పెద్దగా గొప్పగా ఊహించేసుకుంటూ మనకు వచ్చిన ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇది మన స్థాయిది కాదులే, ఇది మన లెవెల్కి కాదు, మన టాలెంట్ ఎందుకన్నా ఎక్కువ, మన టాలెంట్ తగ్గట్టు జాబ్ కాదు, ఇట్లా వచ్చిన అవకాశాలను కూడా మిస్ చేసుకునే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో పిల్లల పరంగా కూడా కొంచెం అంటే లైక్ ఇప్పుడు మీ సంతానం ఉందనుకోండి, వాళ్ళు మీ మాట వినట్లేదనో, నేను చెప్పినట్టుగా ప్రవర్తించట్లేదనో, ఇలా వాళ్ళని ఏదైనా తిట్టడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సంతానం పరంగా మీరు కాస్త ఏంటి నేను చెప్పిన విధంగా వాడు వెళ్ళట్లేదు అంటే అన్నీ మీకు నచ్చినట్టుగానే జరగాలన్న తత్వం అనేది ఈ జనవరి నెలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి 17, 18 తేదీల తర్వాత నుండి చూసుకుంటే ఇది మీలో బాగా పెరిగిపోతుంది. ఫ్యామిలీ పరంగానే ఎవరి పరంగానే సరే నాకు నచ్చినట్టుగా జరగాలి, నేను చెప్పినట్టు జరగాలన్న మెంటాలిటీ అనేది ఎక్కువైపోతుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో, కుటుంబ పరంగానో, పర్సనల్ లైఫ్ను డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఇక్కడ మనకి జన్మరాశిలోనే కుజుడు అలానే శుక్రుల యొక్క కలయిక జరుగుతుందని చెప్పుకున్నాం. కుజ శుక్రుల కలయిక అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన మెటీరియలిస్టిక్ డిజైర్స్ని ఇస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కామాన్ని కూడా కొంత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. సో ఇది అంటే నేను అంతకు మించి చెప్పలేను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కాకపోతే కుజ శుక్రుల కలయిక అనేది ఒక్కోసారి విపరీతమైన కోరికలను ఇచ్చేస్తుంది. ఆ కోరికల వల్ల డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ జన్మరాశిలో ఉన్న ఈ 4 గ్రహాలు కూడా 7వ దృష్టితోటి కర్కాటక రాశిని వీక్షిస్తుంటాయి. అంటే అది మీకు 7వ స్థానం అవుతుంది. 7వ స్థానాన్ని ఇన్ని గ్రహాలు ఆస్పెక్ట్ చేయడం అనేది ఒకటి వ్యాపార రంగాల్లో ఉన్న వీళ్ళకి బాగా పాజిటివ్గా ఉంటుంది. ఈ టైంలో కాస్త ఏంటి అంటే చెప్పాను కదా, సొసైటీ పరంగా మంచి గుర్తింపు రావడం కావచ్చు, ఆల్ ఆఫ్ ద సడన్గా ఫేమ్ రావడం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే కాస్త మీ భార్యకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో అంటే భార్యాభర్తలు ఎవరైనా దాన్ని చూసుకోండి. సో నేను జనరలైజ్గా చెప్తున్నాను. సో ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత కేర్ఫుల్గా ఉండండి. మోస్ట్లీ ఏంటంటే తనతో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు మాట పట్టింపులకు పోయి తనని అనవసరంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ టైంలో వివాహం కాని వారికి చాలా మంచి వివాహ సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు అనొచ్చు, మరి జనవరి నెలలో ముహూర్తాలు లేవు కదా అంటే నేను వివాహం గురించి మాట్లాడట్లా, సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. ఏదైనా రావడము, మీకు కాస్త నచ్చడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు, కాస్త మాటలు ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి.
తర్వాత మనం ఫిబ్రవరి నెల గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిబ్రవరి నెల అనేది మన మకర రాశి వారికి మంచి ధనయోగాన్ని ఇస్తుంది, మంచి లక్ష్మీ యోగాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అప్పులు తీర్చుకోవడానికి, పెండింగ్ బాకీలు ఏమైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి, అంత అవసరమైన డబ్బు అనేది మీ చేతికి అందే అవకాశాలు అనేవి ఫిబ్రవరి నెలలో ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ మనకి ఫిబ్రవరి 3, 2026వ తేదీన మనకి 6, 9 స్థానాలకు అధిపతి అయిన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. శాస్త్రంలో ఒక పాయింట్ ఉంది. 2, 5, 9 స్థానాల అధిపతులు కనుక ఒకరి రాశులు ఇంకొకరు సంచారం చేస్తున్నా, లేదంటే పంచమ భాగ్యాధిపతులు ధనస్థానంలో ఉన్న లాభాధిపతితోటి కలుపున్నా అది మంచి ధనయోగంగా చెప్పారు, లక్ష్మీ యోగంగా చెప్పారు. ఇక్కడ మనకి బుధుడు భాగ్యాధిపతి అవుతూ ధనస్థానంలో సంచారం, పైగా ఫిబ్రవరి 3 నుండే వస్తున్నారు కాబట్టి నెలంతా కూడా ఫైనాన్షియల్గా చాలా చాలా బాగుంటుంది. ఒక బుధుడైనా ఫిబ్రవరి 5, 2026వ తేదీన పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా మనకి కుంభరాశిలో 2వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. సో 2 రోజుల గ్యాప్లో అటు భాగ్యాధిపతి ధనస్థానంలో సంచారం, పంచమాధిపతి ధనస్థానంలో సంచారం చాలా చక్కటి ధనయోగాన్ని, చాలా బలమైన ధనయోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా చూసుకుంటే 2026 ఫిబ్రవరి నెల అనేది మకర రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఫిబ్రవరి 13, 2026న రవి భగవానుడు మకరం నుండి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నారు. అష్టమాధిపతి అవుతూ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరు వలన కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ టైంలో గ్రహాలన్నీ కూడా మరలా అష్టమ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత బయట తినే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, డయేరియా కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన మనకి కుజుడు కూడా కుంభరాశిలోనే ప్రవేశం చేస్తూ ఉన్నారు. తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన మనకి బుధుడు కుంభంలో వక్రించబోతున్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్తాను. మనకి ఫిబ్రవరి 17, 2026వ తేదీన యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది. అంటే సూర్యగ్రహణం అయితే ఉంది. ఇది మన ఇండియాలో అయితే కనిపించదు. కాబట్టి దీనికి సంబంధించి నియమాలు ఇటువంటివన్నీ పాటించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మనకి కుంభరాశిలో 2వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఈ సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత రోజే, అంటే 17న సూర్యగ్రహణం జరిగితే 18, 19 తేదీల్లో కూడా మనకి కుంభరాశిలో పంచగ్రహ కూటమి అనేది ఉంది. ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి ఏ గ్రహాల వలన వస్తుంది? కుంభరాశిలో సంచారం చేస్తున్న రాహువు, శుక్రుడు, బుధుడు, రవి, చంద్రుల వలన ఏర్పడుతుంది. ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2వ స్థానంలో పంచగ్రహ కూటమి, ఈ గ్రహాలన్నీ కూడా మరలా 7వ దృష్టితోటి మకర రాశి వారికి 8వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా నోటికి సంబంధించిన సమస్యలు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, దంతాలకు సంబంధించిన సమస్యలు కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్సెస్ రావడము, మీ మాట తీరు వలన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న విభేదాలు కావచ్చు, వాళ్ళ మనసు నొచ్చుకునేలా మీరు మాట్లాడడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ డబ్బు వస్తుంది, మంచి డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు వచ్చినప్పుడు ఒక్కోసారి బలుపు కూడా పెరుగుతుంది. తద్వారా మీరు మాట్లాడే మాటలు అనేవి ఇబ్బంది పెట్టచ్చు. టైం టు టైం ఆహారం తీసుకోవడము, మంచి హెల్తీ ఫుడ్ చేసుకోవడం అనేది ఈ టైంలో అలవాటు చేసుకోండి. తర్వాత ఈ ఫిబ్రవరి నెల అనేది గ్రహాల గోచారం ఆధారంగా చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్కి, ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి నెలగా చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం ద్వారా కావచ్చు, జ్యువెలరీ తీసుకోవడం ద్వారా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఈ టైం అనేది చాలా మంచి టైంగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ రిస్క్తో కూడుకున్నవి. కాబట్టి ఏదైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని అప్పుడు ఇలాంటి వాటిలోకి రండి. తర్వాత మనం మార్చి నెల రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. మార్చి నెలలో ఇక్కడ మనకి 2, 3 తేదీల్లో చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే సెకండ్ నైట్, థర్డ్ ఎర్లీ మార్నింగ్ మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మార్చి 2వ తేదీని మనకి శుక్రుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తన ఉచ్చ రాశిలో ప్రవేశం చేస్తున్నారు. రాశ్యాధిపతి అయిన శని భగవానుడితో కలిసి సంచారం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మకర రాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? 1 రాశ్యాధిపతి, 2 ద్వితీయ స్థానానికి అధిపతి, అంటే ధనస్థానం, కుటుంబం, వాక్కు స్థానానికి అధిపతి కూడా శని భగవానుడే. ఇక్కడ 3వ స్థానంలో మన ద్వితీయాధిపతితోటి పంచమాధిపతి యొక్క కలయిక, 2, 5 స్థానాల అధిపతుల యొక్క కంజంక్షన్ అనేది 3వ స్థానంలో జరుగుతుంది. ఇది మరలా ధనయోగాన్ని ఇస్తుంది. సో ఈ నెల కూడా ఫైనాన్షియల్గా చాలా వరకు బాగానే ఉంది. కాకపోతే శని భగవానుడితో కలిసి కంజంక్షన్లో ఉన్నారు కాబట్టి కాస్త స్లోగా ఫలితాలనే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి,
ఇక్కడ పంచమాధిపతి తృతీయంలో సంచారము, దశమాధిపతి కూడా శుక్రుడే అవుతూ తృతీయంలో సంచారం. కాబట్టి ఏంటి అంటే ఈ నెలలో ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో కాస్త సరదాగా విహారాలను ఇలాంటి వాటికి కూడా కొంత తిరగడము, డబ్బులు ఖర్చు పెట్టడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇలాంటివి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు కాస్త బదిలీలు ఉండేందుకు కానీ కాస్త చేంజెస్ ఉండేందుకు కూడా ఆస్కారం ఉంది. పంచమాధిపతి తృతీయంలో సంచారం కాబట్టి కాస్త ఈ ప్రాజెక్ట్ నుండి వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళడం అనో, ఈ కంపెనీ నుండి వేరే కంపెనీకి మారడం అనో, అదే కంపెనీకి సంబంధించి ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్లోకి మారడం అనో ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇల్లు మారడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత మనకి మార్చి 15వ తేదీన రవి భగవానుడు మీనరాశిలో ప్రవేశం చేస్తారు. ఇక్కడ రవి శనుల యొక్క కలయిక. ఫిబ్రవరిలోనేమో రాహు రవుల యొక్క కలయిక జరిగింది. తృతీయంలో ఉపచయస్థానంలో పాపగ్రహాలు యోగిస్తాయి కాబట్టి బాగానే ఉంటుంది. కానీ ఈ టైంలో కొన్ని సందర్భాల్లో మీ తోబుట్టువులతోటి, ముఖ్యంగా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళతోటి చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, వాళ్ళతోటి ఏమన్నా ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు కనుక జిఎస్టీ రిటర్న్స్ ఏమైనా వేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమైనా వేయాలి, ఇలాంటి విషయాల్లో మార్చి నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనకి మార్చి 21వ తేదీన బుధుడు వక్రత్యాగం చేసి కుంభరాశిలో డైరెక్ట్ అవుతారు. తర్వాత మనకి 26 మార్చి 2026న శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తారు. సో ఇక్కడ 3 నుండి 23 2 నుండి 23 అంటే ఆల్మోస్ట్ ఒక 21 రోజులేమో ఈయన వృశ్చికరాశిలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత మేషరాశిలోకి వెళ్ళిపోతారు. సో ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ నెలలో మాట తీరు విషయంలో మకర రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. తర్వాత పంచమాధిపతి అవుతూ తృతీయంలో సంచారం, ఉచ్చరాశిలో సంచారం, శనితో సంచారం 5 మళ్ళీ ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి రావడానికి ఈ టైంలో కాస్త ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే స్పెక్యులేషన్లో డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మార్చి 5వ తేదీ తర్వాత నుండి మాత్రం ట్రేడింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. పొజిషనల్ ట్రేడింగ్ లేదంటే కనుక లాంగ్ టర్మ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళకి పర్వాలేదు, కానీ ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ నెలలో అంతా ఎలా ఉంటుందంటే ఏదో తెలియని టెన్షన్, ఏదో తెలియని ఆందోళన అనేవి వెంటాడుతూ ఉంటాయి. రవి ఆత్మకారకుడు అవుతూ శని భగవానుడితో కలిసి కర్మఫలతో కలిసి సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఏదో తెలియని దిగులు, ముఖ్యంగా సాయంత్రం వేళ అయ్యేసరికి అంతా బాగానే ఉన్నా అలా చేయాల్సింది కదా, ఇలా చేయాల్సింది కదా, లైఫ్ ఏంటి ఇలా వెళ్తుంది, ఇట్లాంటి కాస్త మానసికంగా స్ట్రెస్ కావచ్చు, ఏదో తెలియని ఒత్తిడి కావచ్చు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు ఈ నెలంతా కూడా కాస్త కాలభైరవాష్టమి చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనం ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో మనం మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాట తీరు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏప్రిల్ 2వ తేదీన కుజుడు మనకి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక్కడ కుజుడు శనితో కలిసి సంచారం చేయబోతున్నారు. మకర రాశి వారికి 3వ స్థానం. 3 అంటే కమ్యూనికేషన్, దగ్గర ప్రాంత ప్రయాణాలు, విక్రమ స్థానము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తోబుట్టువులు వీటిని తెలియజేసే స్థానం. ఎక్కడైనా సరే శని కుజుల యొక్క కలయిక జరిగింది అంటే అది గ్రహయుద్ధానికి వీటికి దారితీస్తూ ఉంటుంది. సహజంగా శని కుజుల యొక్క కలయిక అనేది ఒక్కోసారి విపరీతమైన మొండితాన్ని అందిస్తుంది. ఏ విషయాన్ని కూడా అంత తొందరగా నచ్చదు, ఏ విషయాన్ని తొందరగా వదిలిపెట్టరు. సో ఇటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. తర్వాత కుజుడు మనలోని శక్తికి కారకుడు. ఈయన శని భగవానుడితో కలిసి సంచారం చేయడం అనేది కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని నీరసిస్తుంది. ఎక్సర్సైజ్ చేస్తాము, మంచి హెల్తీ తింటాము, అన్నీ బాగానే ఉన్నట్టు ఉంటాయి. కానీ ఏంటో తెలియని నీరసము, ఏ పని చేయబుద్ధి కాదు, కాస్త స్తబ్దుగా ఉండడము, ఇట్లాంటివి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి మనకి 11 ఏప్రిల్న బుధుడు కూడా మీనరాశిలోకి వెళ్తున్నారు. బుధుడికి మీనరాశి అనేది నీచరాశి. బుధుడు కమ్యూనికేషన్ వీటికి కారకత్వం వహిస్తూ ఉంటారు. ఇక్కడ బుధుడు మీనరాశిలో నీచపడ్డప్పటికీ మనకి గురువు గారు మిథున రాశిలో ఉంటూ గురువు గారికి బుధుడికి మధ్యలో రాశి పరివర్తనాలు ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకున్నా కూడా ఎంతైనా కమ్యూనికేషన్కి సంబంధించిన బుధుడు తృతీయంలో నీచపడడం అనేది మాత్రం కొంత ఇబ్బందిగానే చెప్పుకోవాలి. పైగా అక్కడ శనికి కుజుడికి మధ్యలో బుధుడు ఇరుక్కుపోతున్నాడు. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో మీ తోబుట్టువులతోటి డిస్టర్బెన్సెస్ రావడానికి ఈ నెల కూడా కాస్త ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి.
అలానే ఇంకొకటి ఏంటి అంటే ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవాళ్ళు, ఈ ఫీల్డ్ దీనికోసం తిరిగే వాళ్ళు రోజంతా తిరుగుతూ ఉంటారు. మెడికల్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ తర్వాత చూసుకుంటే కనుక మనకి 14 ఏప్రిల్న రవి భగవానుడు మేషరాశిలో తన ఉచ్చరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. ఇది మాత్రం పాజిటివ్గానే చెప్పుకోవాలి. 4 అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి రాష్ట్ర స్థాయి రాజకీయాలు, జిల్లా స్థాయి రాజకీయాలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. పార్టీల నుండి ఏదైనా పదవులు దొరకడము, ఇన్ఛార్జ్ పదవులో, లేదు అంటే కనుక ఏదైనా ఒక జిల్లాకు సంబంధించి సెక్రటరీ, అంటే జనరల్ సెక్రటరీ పదవి కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇన్ఛార్జ్ పదవులు లభించడము, లేదు అంటే కనుక ఏదైనా దేవాలయాలకు సంబంధించిన వాటిలో పాలక మండలి సభ్యులుగానో ఇలా ఏదైనా ఒక పదవి రావడానికి వీటికి కొంతమేర ఛాన్స్ ఉందని చెప్పుకోవాలి. తర్వాత 19 ఏప్రిల్న శుక్రుడు మనకి వృషభ రాశిలో తన సొంత రాశిలో పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. పంచమాధిపతి పంచమంలో సంచారం అనేది చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. స్పెక్యులేషన్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సంతానం పరంగా సుఖ సంతోషాలు లభిస్తాయి. సంతానం మంచి వృద్ధిలోకి రావడము, సంతానానికి అదృష్టము ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫిబ్రవరి నెలలో ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి చాలా ఫేవరబుల్ టైం అని. సో మీరు ఏదైనా ఫిబ్రవరిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే ఇవి మనకి ఏప్రిల్కి వచ్చేసరికి, ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు ఎప్పుడైతే పంచమంలో సంచారం చేస్తారో ఇక్కడ నుండి అది చాలా చక్కటి రిటర్న్స్, పాజిటివ్ రిటర్న్స్ని, మంచి లాభాన్ని తీసుకొచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో అక్కడంతా బాగానే ఉంటుంది. తర్వాత 5వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం అనేది కళాకారులకి, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. మహిళలకి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఫిబ్రవరి నెల కావచ్చు, జనవరి కూడా బాగానే ఉంటుంది. మార్చి, ఏప్రిల్ మొదటి 4 నెలలు కూడా మకర రాశిలో ఉన్న మహిళలకి చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి. సో చాలా వరకు బాగానే ఉంటుంది. తర్వాత 30 ఏప్రిల్ 2026న బుధుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తారు. సో ఇక్కడ నుంచి పర్వాలేదు, కొంత పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. భాగ్యాధిపతి చతుర్థంలో సంచారం అనేది ఇంటికి సంబంధించిన విషయాల్లో, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి చేసే అవకాశాలు ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత మే నెల ఎలా ఉంటుందని చూద్దాము. మే నెలలో చూసుకుంటే కనుక ముందుగా 11 మే 2026న కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. చతుర్థాధిపతి చతుర్థంలో సంచారము, సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికో, వాహనం కొనుగోలు చేసుకోవడానికో చాలా బాగుంటుంది. కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి. కాస్త లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అదంతా బాగానే ఉంది. అయితే చతుర్థంలో కుజుడు యొక్క సంచారం అనేది ఒక్కొక్కసారి ఇంట్లో గృహానికి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ ఇస్తుంది. అంటే అన్నీ మీకు నచ్చినట్టుగానే జరగాలి, అన్నీ మీరు అనుకున్నట్టుగా జరగాలన్న మెంటాలిటీ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత 14 మేన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. 6వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. ఈ టైంలో ఏంటంటే ఆడవారి ద్వారా కావచ్చు, లేదు అంటే కనుక మీ యాజమాన్యం ద్వారా కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, మాట పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆడవారితోటి కాస్త మీ ఇంట్లో వాళ్ళైనా బయట వారైనా సరే కాస్త జాగ్రత్తగా ప్రవర్తించండి. అలానే ఇంకొకటి ఏంటంటే 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో అనవసరపు ఖర్చులను పెట్టించేస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక లగ్జరీ బ్రాండెడ్ ఐటమ్స్ కొని, వీటికొనో వాటికొనో అనవసరపు ఖర్చులను పెట్టే అవకాశాలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే వర్క్ స్ట్రెస్ పెంచుతుంది. వర్క్లోను పెంచే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 15 మేన బుధుడు మనకి వృషభంలో పంచమంలోకి సంచారం చేస్తున్నారు. 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి మిత్రక్షేత్రమైన పంచమంలో సంచారం చాలా మేర పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. భాగ్యాధిపతి పంచమంలో సంచారం అంటే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి. సంతానం మంచిగా వృద్ధిలోకి రావడము, వాళ్ళకి ఏదైనా మంచి కాలేజీల్లోనో, లేదు అంటే కోరుకున్న కోర్సుల్లోనో, క్యాంపసెస్లోనో ప్రవేశాలు లభించడము, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైనా మంచి మార్కులు రావడం. ఎందుకంటే మీ అంతా కూడా మళ్ళీ మార్కులు వీటికి సంబంధించింది కాబట్టి చాలా బాగా ఉంటుంది. మంచి ఉద్యోగం రావడానికి వీటన్నిటికీ కూడా ఆ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 15 మేని మళ్ళా రవి భగవానుడు కూడా మనకి వృషభంలోకి వస్తున్నారు. సో 15వ తేదీన రవి బుధులు ఇద్దరు కూడా వృషభంలో రావడము, పంచమంలో బుధాదిత్య యోగం ఏర్పడుతూ ఉండడము చాలా వరకు ఫేవరబుల్లే. సో మంచి తెలివితేటలను ఇస్తుంది, మంచి అనలిటికల్ స్కిల్స్ ఇస్తుంది, ఏ విషయంలో తొందరగా నేర్చుకోగలిగిన కెపాసిటీ ఇస్తుంది. కాబట్టి మే నెలలో మకర రాశి విద్యార్థులకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే అనవసరంగా హాలిడేస్ అని అటెండ్ వీటిని తిరిగి వృధా చేసుకోకుండా లైఫ్కి సంబంధించి ఏదైనా మీ
ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఈ టైంలో ఏదైనా కోర్స్ నేర్చుకోవడము, మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడము ఇట్లాంటివి చేస్తుండండి. ఈవెన్ ఉద్యోగస్తులు అయితే కనుక ఈ టైంలో మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి, మీ టెక్నికల్ స్కిల్స్ని వీటిని. తద్వారా తొందరగా ప్రమోషన్లు రావడానికి వీటికి అవకాశం అయితే ఉంటుంది. ఈ టైంలో అలాంటివి నేర్చుకునే ప్రయత్నం చేస్తే చాలా ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ విషయాన్ని చెప్తున్నాను. తర్వాత 29 మేన బుధుడు తన సొంత రాశైన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. 6వ స్థానాధిపతి 6లో సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనం 2026 జూన్ నెల ఎలా ఉంటుందని తెలుసుకుందాము. మకర రాశి వారికి 2026 జూన్ నెల అనేది అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ నెలలో ఏంటి అంటే జూన్ 2, 2026వ తేదీన గురువు గారు మిథున రాశి నుండి తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. ఇది మకర రాశి వారికి 7వ స్థానంలో సంచారం అవుతుంది. అన్ని విధాలా కూడా యోగిస్తుంది. 7 అనేది ముఖ్యంగా కళత్ర స్థానం, అంటే జీవిత భాగస్వామి గురించి తెలియజేసే స్థానం. కాబట్టి మకర రాశిలో ఉండి ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల నుండి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. మంచి సంబంధాలు రావడము, చక్కగా వివాహం జరగడము, మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం, ఇలా ఎన్నో అవకాశాలను అయితే ఇస్తూ ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కూడా మంచి దాంపత్యాన్ని ఇస్తూ ఉంటుంది. గత కొంతకాలంగా పెడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ లాంటివి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది, నెట్వర్క్ అనేది గ్రో అవుతుంది. ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకుంటే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తుంటాయి. శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ సప్తమంలో సంచారం చేసిన గురువు గారు మరలా లాభస్థానాన్ని వీక్షిస్తుంటారు, జన్మరాశిని వీక్షిస్తుంటారు, అలానే మీకు తృతీయ స్థానాన్ని వీక్షిస్తుంటారు. ఇదంతా కూడా చాలా పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే గురువు గారు 7వ స్థానంలో సంచారం చేయడం అనేది సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు అండ్ రికగ్నైజేషన్ ఇస్తుంటుంది, మంచి ఫేమ్ని ఇస్తుంటుంది. రాజకీయ నాయకులకు కావచ్చు, సెలబ్రిటీస్కి కావచ్చు, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రొఫెషనల్స్కి కూడా, ఈవెన్ డాక్టర్లు అయినా కూడా, లాయర్లైనా ఎవరైనా కానీ మంచి గుర్తింపు వస్తుంది. అంటే డాక్టర్ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు, చాలా బాగా వైద్యం పనిచేస్తుందని. లాయర్లు అయితే కనుక తను చాలా బాగా వాదిస్తున్నాడనో, ఉపాధ్యాయులు అయితే కనుక చాలా బాగా టీచింగ్ బాగా చెప్పగలుగుతున్నారు. ఇట్లా మీకంటూ మంచి పేరు, వృత్తిపరంగా మంచి గౌరవం లభించే అవకాశాలు అనేవి మీకు జూన్ తర్వాత నుండి ఉంటాయని చెప్పుకోవాలి. జూన్ మొదల నుంచి ఉంటాయి ఒక విధంగా. తర్వాత ఇది మాత్రమే కాకుండా 8 జూన్ 2026న శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి వస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జూన్ 2వ తేదీన గురువు గారు కర్కాటక రాశిలోకి రావడము, 8 జూన్న మరొక నైసర్గిక శుభుడైన శుక్రుడు మనకి కర్కాటక రాశిలోకి రావడం, గురు శుక్రుల కాంబినేషన్ చాలా మంచి తెలివితేటలు ఇస్తుంది. విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 15 జూన్ 2026వ తేదీన రవి భగవానుడు వృషభం నుండి మిథునంలోకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వీళ్ళకి చాలా బాగుంటుంది. కోర్టు కేసుల్లో మంచిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అలానే ఇంకొకటి ఏంటంటే ఆఫీసుల్లో కావచ్చు, లేదంటే బిజినెస్ పరంగా కావచ్చు, మీకు అసలు ఎదురులేని నెలగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే రవి 6వ స్థానంలో సంచారం, గురువు గారు 7వ స్థానంలో సంచారము, శని భగవానుడు 3వ స్థానంలో సంచారము చాలా బాగా యోగిస్తుంది జూన్ నెల మాత్రం. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మకర రాశి వారికి 2025-26 చూసుకున్నట్లయితే గురువు బాగుంటే శని బాగోపడము, శని బాగుంటే గురువు గారు బాగోపడము, ఇట్లా ఏదో ఒకటి జరిగింది. బట్ 2026 జూన్ జూలైలో మాత్రం 2 గ్రహాలు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి 2 నెలలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత 20 జూన్ 2026వ తేదీన కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తారు. చతుర్థ లాభాధిపతి పంచమ స్థానంలో సంచారం అనేది సామాన్యమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 22 జూన్న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ గురువు గారు ఉన్నారు, శుక్రుడు ఉన్నాడు. తర్వాత తెలివితేటలకి, కమ్యూనికేషన్కి కారకత్వం వహించే బుధుడు కూడా కర్కాటక రాశిలోకి వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత 29 జూన్ బుధుడు కర్కాటక రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. సో ఈ గ్రహాల గోచారాన్ని మనం ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ నెల అనేది ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి ఎక్కువ అవకాశాలను ఇస్తుంది. సంతానం పరంగా, సంతాన అభిలాషులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కాస్త దూర ప్రాంత ప్రయాణాల నుండి అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో వీటన్నిటిలోని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు అయితే మంచి టెండర్లు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి ఈ నెల అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఏదో ఒక నామినేటెడ్ పోస్టో ఇలాంటివి ఏదైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వాడికి, ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ నెల అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇంట్లో కాస్త శుభవ్యయం ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు మొదటి 6 నెలలు చెప్పుకున్నాము. తర్వాత మనం 2026లో మిగిలిన 6 నెలల గురించి చెప్పుకుందాం.